ఇంకా టెడ్డీకి ఇది ఇంకో డ్రెస్. ఇది కూడా ప్యాంట్లూన్స్‌లోనే తీసుకున్నాం మాల్‌కి వెళ్ళినప్పుడు. సో, టెడ్డీ బర్త్‌డే వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట ఇది. హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఆ రోజు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాము. దాని తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఇలా పైకొచ్చేసి డ్రెస్ మార్పించుకునేసి వెళ్తా ఉంది. ఇంకా అందరికీ చాక్లెట్‌లు ఇచ్చిందంట. పిన్ని వాళ్ళకి ఇవ్వలేదంట. అవి తీసుకెళ్తా ఉంది ఇవ్వడానికి. టెడ్డీ వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే నేను, మోహన, శిరీష ముగ్గురం ప్లాన్ చేసుకున్నాము. మా గిఫ్ట్స్ ఉన్నాయి కదా! అవి గిఫ్ట్ ప్యాక్ చేపించుకోవాలి. గిఫ్ట్ ప్యాక్ చేయకుండా నార్మల్ గిఫ్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అందుకని అవి గిఫ్ట్ ప్యాక్ చేసుకుందాం అనేసి ఇక్కడ శిరీష వాళ్ళ రూమ్‌లోకి వచ్చేసాము. ఆ ర్యాప్స్ ఉన్నాయి కదా! అవి మా దగ్గర లేవు. శిరీష దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా ఇంతలో రూబీ కూడా గిఫ్ట్ తెచ్చింది. రూబీ గిఫ్ట్ కూడా ప్యాక్ చేసుకోవాలి అనేసి. ఇంకా మేము అనుకున్నాం నార్మల్‌గా కేక్ కటింగ్ ఆ టైంలో మేము గిఫ్ట్స్ ఇవ్వడం అలా చేస్తాం కదా! అలా కాకుండా ఇప్పుడంతా ఖాళీగానే ఉన్నాం కదా! ఇప్పుడు ఇచ్చేద్దాం అనేసి కిందకి వెళ్తూ ఉన్నాం. కిందకి వెళ్ళే ముందు ఏమంటే సుదర్శన్‌కి ఫోన్ చేశాను గిఫ్ట్స్ ఇచ్చేసేమా అని చెప్పేసి. ఏం చెప్పావు? అవును నిజంగా మోహన అసలు వాడికి ఇష్టమైన సినిమా. నువ్వు అవ్వరా డేటా నువ్వు అవ్వ. మనం అవ్వ కూడా అంతేనన్నా అంత యాక్టివ్ అవ్వ. మా అందరికీ ప్రతిరోజు పండగే మూవీ ఉంది కదా! అదంటే భలే ఇష్టం. మోహన వాళ్ళు బెంగుళూరుకి వచ్చున్నారు. అప్పుడు చూసామంట మూవీ. ఇంకా ఇష్టం అనమాట. మోహన మర్చిపోలేదు ఆ మూవీని. టెడ్డీకి ఇంకా ఇష్టం ఆ మూవీ. ఆ మూవీ ఎన్ని సార్లు చూసుంటుందో. ఇంకా ఫ్యామిలీ మూవీస్ అంటే ఏదైనా బాగుంటుంది కదా! ఇంకా కొన్ని ఇలాంటి మూవీస్ అయితే అలానే గుర్తుండిపోతాయి. దాంట్లో సాంగ్స్ గానీ అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి కదా! ఇంకా సంక్రాంతి మూవీ కూడా చాలా బావుంటుంది. కొన్ని మూవీస్ ఉన్నాయి అలాంటివి ఇష్టంగా ఉండేటివి. ఇంకా ఆ సాంగ్స్ నేను అప్పుడప్పుడు కొన్ని మా ఫ్యామిలీ రీల్స్ ఉంటాయి కదా! సో, వాటికి పెడతా ఉంటాను. ఇంకా సునీల్ ఏమంటే చాక్లెట్స్ తెచ్చాడు కదా! ఒకటి మాత్రం కొత్త రకమైన చాక్లెట్స్ తెచ్చాడంట. బౌంటీ లాంటివి చిన్నవి తెచ్చాడంట. అదిగో ఇవే. అవైతే అందరికి ఇస్తా ఉంది. భలే ఉన్నాయి తినండి అనేసి టెడ్డీ. సో, నిజంగానే బౌంటీ లాగే ఉన్నాడు. కోకోనట్ చాక్లెట్సే చాలా బావున్నాయి. గిఫ్ట్స్ కోసం సుదర్శన్‌కి ఫోన్ చేశానని చెప్పాను కదా! సుదర్శన్ ఏమంటే టౌన్‌కెళ్ళున్నాడు. గిఫ్ట్స్ ఇప్పుడే ఎందుకులే బుజ్జి ఇప్పుడొద్దు. మనం ఈవినింగ్ ఇద్దాము. కేక్ కట్ చేస్తా కదా! దాని తర్వాత ఇద్దాము అనేసి అన్నాడు. సరేలే గిఫ్ట్ కొనడానికేమో వెళ్ళున్నాడు సుదర్శన్ గూడా అనేసి అనుకున్నాం మేము. లాస్ట్ వ్లాగ్‌లో హ్యాపీ డ్రెస్ అడిగారు కదా! చాలామంది అడిగారు లింక్ ఇవ్వమనేసి. అది నేను చాలా ట్రై చేశాను ఫస్ట్ క్రైలో ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తా ఉంది. అందుకనేసి లింక్ ఇవ్వలేకపోతున్నాను దాన్ని. కావాలంటే మీతో షేర్ చేస్తాను చూడండి కావాలంటే. ఇంకా మా సుదర్శన్ టెడ్డీకి గిఫ్ట్ ఇయ్యడానికి టౌన్‌కెళ్ళాడేమో అనేసి అనుకున్నాము. కాదు మా సుదర్శన్ షార్ట్స్ తెచ్చాడు. మా మాస్టర్ తాత కోసం అనమాట. షార్ట్స్ తెచ్చాడు. ఒక్కొక్కటంటే 800, 700 ఏదేదో చెప్తా ఉన్నాడు. కుమార్‌కి బీపీ వచ్చేస్తోంది. అంత పెట్టి ఎందుకు షార్ట్‌లు తెచ్చేది? తక్కువ రేట్‌లో కూడా ఉంటాయి కదా! అనేసి అంటున్నాడు. కానీ క్వాలిటీ బావుందిరా ఇదైతే ఏం కాదు మంచిగా ఉంటుంది. కలర్ షేడ్ అవ్వవు అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నాడు కుమార్‌కి. ఇక్కడికొచ్చాడు అంటే మా సుదర్శన్ పాపం మాస్టర్ తాత గురించే ఆలోచిస్తా ఉంటాడు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఆకలేసేస్తా ఉన్నింది అందరికీ. సో, ఆంటీ తలకాయ కూర చేస్తున్నారు. అది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఎవరు తినలేదనమాట. జస్ట్ టేస్ట్ చేసి పెట్టేసున్నారు. సో, అది అందరూ తిన్నారు. అన్నము, తలకాయ కూర అనేసి. ఇంకా నా కోసం ఏమంటే గోబీ రైస్ తెప్పించుకున్నాను. గోబీ రైస్ ఏమంటే ముగ్గురం కొద్దిగా తినేద్దాము. తర్వాత మళ్ళీ వాళ్ళు నాన్ వెజ్ అదే అన్నము, తలకాయ కూర వేసుకొని తింటారులే అనేసి నాతో పాటి మోహన, శిరీష కూడా గోబీ రైస్ తింటారు. ఇంకా ఈవినింగ్ టీ టైమ్ అనమాట. కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. టీ పెట్టేసుకున్నాము తాగుదాం అనేసి. ఆ రోజు ఎందుకో తెలీదు చాలా సేపు జరిగినట్టు ఉండింది. కొంచెం బోర్‌గా గూడా అనిపిచ్చింది అసలు. మా సుదర్శన్ ఏమంటే కొంచెం డల్‌గా ఉన్నాడు ఆ రోజు. ఎందుకో తెలీదు. రీజన్ చెప్పమంటే చెప్పడు. ఏదో సీరియస్‌గా, డల్‌గా అలా మూడీగా అలా ఉన్నాడు. చాలా సేపు వరకు ఆ రోజంతా అలానే ఉన్నాడు. తర్వాత హారిక వాళ్ళొచ్చారన్నమాట. దాని తర్వాత కొంచెం మారాడు. కొంచెం బాగున్నాడు అనిపిచ్చింది. సుదర్శన్ అలా ఉన్నాడనుకోండి నాకు మూడ్ ఆఫ్ అయిపోతది. నేనేదో హ్యాపీగా లేను. నాకేదో జరిగిపోతా ఉంది అనే అనిపిస్తా ఉంటుంది. అందుకే సుదర్శన్ హ్యాపీగా ఉండాలనుకుంటా ఉంటాను. ఇంక చాలు టెడ్డీ బర్త్‌డేకొచ్చేద్దాము. సో, టెడ్డీ బర్త్‌డే ఈవినింగ్ డ్రెస్ అనమాట ఇది. పార్టీ డ్రెస్ కేక్ కటింగ్‌కి ఈ డ్రెస్ వేసుకుంటాను అంటా ఉన్నింది. ఈ డ్రెస్ ఏమంటే షో ఆఫ్‌లో తీసుకున్నాము. సేమ్ ఫినిక్స్ మాల్‌లో షో ఆఫ్‌లో తీసుకున్నాం. ఆ రోజు టెడ్డీ బర్త్‌డే షాపింగ్ అని చెప్పానే గానీ డ్రెసెస్ చూపించలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత టెడ్డీ దగ్గర ఒక వీడియో తీసుకొని టెడ్డీ వాళ్ళ ఛానెల్‌లో పెడదాంలే అనేసి అనుకున్నా. కానీ అసలు ఎక్కడ కుదురుతా ఉంది అలాంటివన్నీ చేద్దామంటే కుదరనే లేదు. అందుకని ఒకేసారి ఇంకా బర్త్‌డే వ్లాగ్‌లోనే చూపిస్తున్నాను తన డ్రెసెస్ నేను. అంటే టెడ్డీ డ్రెసెస్ కూడా చాలామంది అడుగుతా ఉంటారు కదా లింక్స్ అందుకనేసి ముందే చెప్తున్నాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. సో, పాపం హ్యాపీ వాళ్ళైతే హ్యాపీ రూబీ బెలూన్స్ ఫ్రమ్ రూబీ టెడ్డీ అక్క కదరా చూడమా టూ టెడ్డీ అంట టెడ్డీ అక్క అనుకున్నా కదిలిచ్చేద్దురా. హ్యాపీ బర్త్డే వైషు ఎవరిది ఇది? వా హీరో ఫిజ్ హీరో లాగా ఫిజ్ బ్లాక్ అది కిందది నైస్ బ్లూ లాగా ఉంది నావీ బ్లూ. ఏ డ్రెస్ అది ఏం డ్రెస్ అది
నాటు డ్రెస్ ఇది డాన్స్ చెయ్యా ఒక స్టెప్ ఫీజు అవునా ఓ బట్టే ఒకసారి ప్రాక్టీస్ పోరా ఆఫీస్గా డ్రెస్ భలే ఉంది కదా నాటు డ్రెస్ అంట. హ్యాపీ డ్రెస్ వచ్చేసి నేను ఫస్ట్ క్రైలోనో హాప్ స్కాచ్లోనో తీసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, కావాలంటే చెక్ చేయండి. ఇది రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండదనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు. అంటే ఎట్లా ఫోటో ఇంకా నేను వేసుకున్న డ్రెస్ ఏమంటే నేను శ్రీష అనేసి తన దగ్గర తీసుకున్నాను. ఎప్పుడో తీసుకున్నాను, ఇంకా ఇప్పుడు ఊరికి అట్లా వేసేసుకున్నాను, ఉంది ఇక్కడే అనేసి. అది కావాలంటే లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. సుదర్శన్ కేక్ తీసుకొచ్చేసారు టెడ్డీ బర్త్డేకి. వాడికి హ్యారీ పాటర్ అంటే చాలా ఇష్టము. సో ఆ థీమ్తో బర్త్డే చేసుకోవాలి అంటా ఉండింది. రే ఆ కేక్ ఒకటి తీసుకోరా, ఆ థీమ్ ఎందుకురా అనేసి అనుకుంటా అలా ఇంకా ఆ కేక్ హ్యారీ పాటర్ కేక్ ఆర్డర్ చేశారు మా సుదర్శన్. సో చాలా బాగా చేసుకుని వచ్చారు వాళ్ళు. ఎప్పుడు ఇక్కడే కేక్ వాళ్ళు అనుకుంటాను, బైరాగ్ పట్టేరు దగ్గర కాదు, మధ్యకాలు దగ్గర ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆ పక్కన ఉంటుంది కేక్ రూమ్ ఒకటి. సో అక్కడే ఆర్డర్ ఇస్తాంటారు మా సుదర్శన్. సో అక్కడ ఉండి తీసుకున్నాము ఈసారి కూడా. ఇంకా మా టెడ్డీ కేక్ కటింగ్ స్టార్ట్ అవుతా ఉంది. గోలగా ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించిందంటే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. నేనేమంటే అందరూ ఉన్నారు, పిల్లలందరూ గోలగా ఉంటే కొంచెం గుర్తుగా ఉంటుంది, వాళ్ళ మాటలు అవే పెడితే అనేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా కొన్ని దగ్గర అలానే పెట్టాను. పెట్టుదా స్లో హ్యాపీ బర్త్డే టు అయిపోయింది అప్పుడే పక్కన నేను చేస్తాను రా, తీద్దురా నువ్వే పోరట్ కేక్ కట్ చేస్తుంది పోవట్టు. తిప్పుకోవడంలో ఉన్నాడు రా. కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యూ. ఆంటీ పిలుస్తోంది, ఆంటీ వస్తా. అది సడన్ గా పడతా కంట్లో కొడుతుంది, అది తిప్పిన తీ కుడుతున్నా అదే. నాదే సాగర్ నాది శిరీష పిన్నిది రాలేదు. కేక్ రా, మంచి కేక్ అక్కకి పెట్టు, కొద్దిగా పెట్టు అక్క, తీసుకో అక్క కాబెట్టు. వెరీ గుడ్ రా. మళ్ళీ పెడుతున్నా రూబోట్ పెట్టరా. నువ్వు పెట్టుకోరా, వాళ్ళకి కొద్దిగా హారిక వాళ్ళకి పెట్టు రా. హారి పో సాగర్ వెళ్ళు. రూపాటు జరుగునన్న కొంచెం అట్లే ఉండి అక్కడే.
మా పిల్లలకి పెట్టానన్నా, మన ఇద్దరం రా మా పిల్లలకి పెట్టాను. లాస్ట్ లో మళ్ళీ చేద్దాం ఆ పాపకు పెట్టు, ఆ బాబుకి పెట్టు. పెద్ద తీసుకొని కొద్ది కొద్దిగా పెట్టాను అందరికి. ఆ పాప పెట్టిందా? సాగర్ ఉండు, సాగర్ కొంతసేపు. విజయ్ ఎల్లు, ఏదో చెప్పాడు. అది అట్టే ఆరిపోతుందిరా. కుమార్ రా, కుమార్ కుమార్ రారా. హ్యాపీ రూబీ సుదర్శన్ చూడు. చూసుకో బాబా వెళ్ళు. ఎవరు నాకు కొట్టింది? సాగర్ గాడు కదా. హ్యాపీ కదా. పిండికి ఇటు చూపిస్తా నీకు, చూడు. బాగా ఊగించాలి. మాపలా బాల్ ఇయ్యట్లేదు మామ, ఏది ఇయ్యట్లేదు అక్క. నీ కొట్టింది హ్యాపీ. బాల్ ఉంటే బాగుంటాడు కదా. మామ రావట్లేదు ఇంట్లో. గట్టిగా చేసి గట్టిగా చేయాలి. చూపిస్తండి. ఆంటీ మీరు అక్కడే కూర్చోండి, జారుతా ఉంది. అయిపోయిందిరా, మీరే ఎత్తి పెట్టుకోవాలి. తీరా కనీసరిరా ఎడ్డా ఇటు రారా నువ్వు. కేక్ పే చేయొద్దు. కొట్రా రూబీ. ఫిజ్ గాడు కూడా చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే డేటా. వీడు కొట్టాడు చూడు వాడు. రెడ్డి అక్కడికి ఒరే ఫిజు డాన్స్ చేస్తానన్నావు కదరా. ఫిజు ఫిజు మౌన డాన్స్ చేయమను. ఒరే ఫిజు ఇప్పుడు కాదు ఉండు. రాత్రి 12 గంటలకు తింటావా? 8:30 టైం. 8:30 టైమా? నాటు నాటు సాంగ్ రా కావాలి. ఎవరి గిఫ్ట్ రా అది? టెడ్డా ఎవరి గిఫ్ట్ అది? ఇచ్చేసావా అప్పుడే? జరగండి ఏంటంట? ఏమంట? ఎక్కడ ఆడికి తెచ్చిస్తా.
సాగర్ సారీ ఇదే మార్క్ మా రాకెట్లో చిన్నోడా రే చిన్నోడా వెళ్ళురా గిఫ్ట్ రా గిఫ్ట్ పో వాడేం చూస్తున్నాడు వాడు కూడా తెలియదు పాపం. మోహన నీది ఏది నాది అది నీది శిరీషను వెళ్ళు ఏదో ఒకట్లే రే ఉండండి రా ప్లీజ్ శిరీష పిన్నిస్తాను తీసుకో ఏ మోహన రా శిరీష పట్టుకో ఇచ్చేస్తాను వస్తుంది వస్తుంది ఎంత బాగుంది. రా 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 మోహన రా మోహన ఓ మోహన రా మోహన మోహనది పద ఎల్లు థ్యాంక్స్ పిన్న తీసుకోరా రూబీ రా రూబీ రెడ్డి గారు పాడైపోయింది రండి మనం బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఇది యూజ్ పొద్దు నుండి ఇవ్వాలి ఇవ్వాలి అనేసి లాస్ట్కి ఇప్పుడు ఇచ్చేసాము అందరం కలిసి గిఫ్ట్స్ కానీ ఓపెన్ చేయడానికి టైం లేదు అందుకని ఓపెన్ చేయట్లేదు తీసేసాను బుజ్జు వీడియో తీస్తుంది నిల్చోండి రా పిల్లలందరూ నిల్చోపెట్టు బుజ్జు బండిలో పోదాం ఇంకా వచ్చేయండి 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 అందరూ డిస్పర్స్ సరిపోతుంది వచ్చేయండి 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 కేక్ పెట్టించారు వస్తా ఉంది మోహన చాక్లెట్ ఇస్తా ఉంది థ్యాంక్ యూ నాన్న వచ్చినందుకు అంతే ఇంకా ఇప్పుడు డిన్నర్ టైం కదా ఇంకా ఏ హోటల్కి వెళ్దామంటే ఆల్రెడీ మా సుదర్శన్ డిసైడ్ అయిపోయి ఉన్నాడు ఏ హోటల్ తీసుకెళ్లాలో చూపిస్తాను ఇంకా కాకపోతే ఇక్కడ ఏమంటే ఆంటీని కూడా రమ్మనేసి పిలుస్తూ ఉన్నాడు ఆంటీ ఏమో లేదబ్బా మీరు వెళ్ళేసి రండి అంటున్నారు యాజ్ యూజువల్ ఎప్పుడు రారుగా ఇంకా గిఫ్ట్స్ కోసం పాపం గిఫ్ట్స్ టెడ్డీ కోసం గిఫ్ట్స్ వెయిట్ చేస్తూ ఉన్నాయి టెడ్డీకి కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూద్దామా అని ఉంది కానీ ఎక్కడ అందరికి ఆకలి వేసేస్తూ ఉంది హోటల్కి వెళ్దాం అనేసి స్టార్ట్ చేశారు ఏమి బాబీ పదహారిక నువ్వు ఫ్రంట్ కూర్చో మేము ముగ్గురం వెనకాల కూర్చో లేదు శిరీష కూర్చో బాయ్ 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 కూర్చో హారి అలా అందరం స్టార్ట్ అయిపోయాం బర్కాస్ అనేసి కొత్తగా పెట్టారు అక్కడికి ఏమో ఫిజు ఫిజు అక్కడ బయట పట్టుకరా ఇంత వీడెళ్ళము అబ్బా ఫిజ్ గార్డ్ మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను అక్కడ కార్ ఎవరిదో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం మేము జరిగితే వాళ్ళు బయలుదేరుతారు ఎంతమంది ఉన్నారు చూడు ఏం వెయిటింగ్ లేదన్నారు ఇంకా ఈ బర్కాస్కి వెళ్ళాలి కొత్తగా ఓపెన్ చేశారు అనేసి అనుకొని వచ్చామా ఇంకా ఆ రోజు సండే కదా ఎంత మంది ఉన్నారు అంటే అంతమంది ఉన్నారు ఇంకా తర్వాత చాలాసేపు వెయిట్ చేసేయాలి అని 20 minutes వెయిట్ చేయమన్నారు కానీ మేము 1 hour వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ ఇంకోటి ఏమంటే సండే కదా చాలా బిజీ ఉన్నింది రెడీ అయితే పాపం ఎన్నిసార్లు వచ్చి చెప్తా ఉన్నిందో నా గిఫ్ట్స్ని ఓపెన్ చేసుకోలేదు ఆశక ఓపెన్ చేసుకొని చూస్తుంటే బాగుండేది అనిపిస్తూనే ఉన్నింది ఇంకా మా అందరికి కూడా ఎవరికి ఆకలేదని నాకు మోహనాకి అలా మోహన గిఫ్ట్స్ తర్వాత వచ్చి ఉంటే బాగుండేది మోహన అనేసి అనుకుంటూనే ఉన్నాం
అదేమంటే అలా మేము ఇష్టం లేకుండా వచ్చినందుకు ఏమో తెలీదు, అలా జరిగింది. 1 అవర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంత ఆకలిగా ఉంటే అక్కడ తినలేకపోయారు. ఇంకోటి ఏమంటే వేరే రెస్టారెంట్కి వెళ్దామా అనే టైం కూడా లేదనమాట. ఇంకా అక్కడే ఉండాలి ఇంకా అన్నట్టుగా అక్కడే ఉన్నాము. ఈ లోపల మెనూ చూస్తూ ఉండండి అనేసి డాడీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా క్లీన్ చేసేసారు. సో ఈ ప్లేస్ దొరికింది. మా పెద్ద ఫ్యామిలీకి ఇది సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇంటి దగ్గర వెయిట్ చేసేసి వచ్చేసి ఉంటే ఇంత అయి ఉండదు. ఇక్కడ రాగానే దొరికిపోయి ఉంటుంది మనకి ప్లేస్. హ్యాపీగా తినడం స్టార్ట్ చేసి ఉంటాము. ఆ హాఫ్ అన్ అవర్లో గిఫ్ట్స్ ఓపెన్ చేసుకుని వచ్చేసి ఉంటాము. కానీ అది కుదరలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సి వచ్చింది అంతే. అందుకే అందరి మాట వినాలి అంటారు. వాళ్ళు వెళ్ళిపోయారు చూడు, అందరు కూర్చోండి. కొంచెం ప్లేస్ ఎత్తి పెట్టు. కుమారా మరి ఇవ్వ కూర్చున్న వాళ్ళు ఇవ్వ కూర్చోండి. ఆర్డర్ చేయండి, చూడండి మెనూ చూడండి. ఏది రావట్లేదు, సరిగ్గా రావట్లేదు. కూర్చొని తెలియదు ఆర్డర్ డాడీ. ఒక బిగ్ డాడీ అంటే సాగర్ పిల్లో తీసుకున్నాను చేసుకున్నాను. ఇంకా మేమందరం లేడీస్ అందరం ఒక సైడ్, జెంట్స్ అందరూ అటు సైడ్ కూర్చుంటారు అనేసి అనుకుని అలా కూర్చున్నాం. కానీ మోహన్ ఒక్కటే అటుపైపు వెళ్ళిపోయింది. అంటే ఎదురుగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా మోహన్ అటు సైడ్ కూర్చోబెట్టాను. యాక్చువల్గా ఇటు సైడ్ ప్లేస్ లేదు. ఇంకా సుదర్శన్ కుమార్, ఫిజ్గాడు, సాగర్ వాళ్ళు నలుగురే కాబట్టి అటు సైడ్ ప్లేస్ ఉన్నింది. ఇంకా నేను వెజ్ షవర్మా కనిపించింది. సరే వెజ్ షవర్మా తిందాము బాగుంటుందేమో అన్నట్టుగా ఇంకా నాకు అది కావాలనేసి సుదర్శన్ చెప్పాను. సో నా కోసం అదనమాట. ఇంకా మోహనాగ్ నేను ఇది తీసుకుంటున్నా మోహన్ నేను అని చెప్తుంటే మోహనాగ్ అక్క నాకు కూడా అదే చెప్పేసే అక్క అంటా ఉంది. గమ్ముగుండు మోహన మంచిగా తినే, మీరు అది ఎందుకు తినేది అనేసి అంటా ఉన్నాను. తర్వాత చూసుకుంటా ఉంది. ఈ మోహన చూడు గంట సేపు వచ్చే మన ప్లేట్లు వచ్చాయి. కొంచెం సగం తృప్తిగా ఉంటుంది కదా నీకు. ప్లేట్లు వచ్చాయి, ఏదో ఒక ప్లేట్లు ఏమో పట్టలేదు కదా. అమ్మతో పాటు ఇంటికాడ ఉంటే వీడికి ఏదో అవుతా ఉంది. మోహన్ ఇంకోసేపు అది మన వాళ్ళందరికి బెంట్లు ఎక్కేస్తుంది. మోహన ప్లేట్లు ఎప్పుడు వస్తారా? ఇంకా వాళ్ళు ఆర్డర్ తెచ్చే లోపల ఏమంటే ఎవరి గోల వాళ్ళది వీళ్ళు ఆడుకుంటున్నారు. మా మోహన ప్లేట్ తిప్పుకుంటాను. మా కుమార్ని గమనించారా పాపం, మా కుమార్కే ఫస్ట్ అసలు ఆకలి అనేసి వచ్చాడు. అది అలా కూర్చునేసి ఉన్నాడు. అదే చెప్పుకుంటున్నాం మేము. వాడు వస్తాడు చూడు ఆడికి అట్లే ఉండి శిరీష వీడియో తీసినాడు పెట్టు. ఏ తినరా ఏం కాదు కానీ ఏమి నాన్ వెజ్ తినకూడదు. వెజ్ తినకూడదా ఏమి? వెజ్జే కదా. భలే ఉంది రాదా?
పాపం వీళ్ళందరికీ ఆకలేస్తా ఉంటే ఫస్ట్ నాకు తీసుకొచ్చి ఇచ్చాను. నాకు అసలు ఆకలే లేదు, కానీ తినండి అంటే ఎవరు తినట్లే, తీసుకోవట్లేదు వెజ్ కాబట్టి. ఇంకా నేనే తినడం స్టార్ట్ చేశాను. హరికి ఈ 2 తీవా బాటిల్ దగ్గరగా సాగర్ రారా. ప్లేట్స్ తీసుకున్నాం. రే ఎవరెవరికి ఏమేమి కావాలి చెప్పండి. కూర్చో మోహన చూడండి సార్. నువ్వేమో చూడేమది చెప్పాలి. ఆర్డర్ తీసుకుంటా. చెప్పానా? తర్వాత టెడ్డీ తింటుంది. ఏమైనా తినట్లేదు, అయిపోయింది తినండి రా. రైస్ భలే ఉంటుంది శ్రీష. రైస్ స్వీట్గా ఉంటుంది. మోనా రైస్ టేస్ట్ చేయి, మీ స్వీట్స్. మోనా ఒకసారి టేస్ట్ చేయి మోనా. ఇది టేస్ట్ చేయి. రైస్ టేస్ట్ చేయి, భలే ఉంటుంది. కొద్దిగా తీసుకో అట్లా చేతితో నోట్లో పెట్టుకొని తిని ఎంత బాగుంటుందో. భలే ఉంది కదా, ముస్లిమ్స్ బిర్యానీ లాగా ఉంటుంది. శిరీష నువ్వు కూడా టేస్ట్ చేయ రైస్. నేను ఒకసారి ఎక్కడుండి రూబోడ్ బర్త్డేకి వస్తా ఉంటే చిత్తూరులో ఒకసారి, అప్పుడు తిన్నాం. ఇంకా ఇక్కడ మండీ స్పెషల్ కదా, సో మండీ తెప్పించుకున్నాము. ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇంతకుముందు ఒకసారి తిన్నాను, ఇప్పుడు తినలేదు. ఇక్కడ ఎలా ఉందో తెలియదు. అందరికి మాత్రం చాలా నచ్చింది. లెగ్ పీసెస్ పిన్ని పెట్టుకున్నారా? పిన్ని బర్కాస్ కబుల్ లాంటిదే కొత్తగా పెట్టారు. కొద్దిగా పెట్టుకో శిరీష. చికెనే కదా, చికెనే పెట్టుకో. చికెనే మోనా, 2 పీసులే మోనా. నువ్వు ఒకటి, తను ఒకటి పెట్టుకో. శిరీష ఒకటి పెట్టుకో. శిరీష ఇంకా ఫుడ్ లేట్ అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అంటే వాళ్ళేమి లేట్గా తీసుకురాలేదు, తొందరగానే వచ్చేసింది ఆర్డర్. కాకపోతే మేము చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ కొంతసేపు వచ్చి వెయిట్ చేసే లోపల అదేమంటే మాకు చాలాసేపు అనిపించింది అనమాట. ఇంకా అక్కడ రెస్టారెంట్లో చాలా మంది ఉన్నారు, చాలా బిజీగా ఉండింది. అప్పుడు కూడా ఏమంటే వాళ్ళ సర్వీస్ చాలా బాగుండింది. ఇంకా అందరి కోసం మాక్టైల్స్ తెప్పించుకున్నాం. ఇంకోటి తెలుసా మీకు, టెడ్డీ అయితే నన్ను ఆ రోజు నుండి నాన్ వెజ్ తినమనేసి ఎంత అడుక్కుందో, కానీ వద్దురా శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయి అని చెప్పాను. టెడ్డా హ్యాపీ బర్త్డే టెడ్డా. ఇంకా మా ఫిజ్ గాడు తినేసాడు, వాడిది అయిపోయిందనమాట. వచ్చేసాడు నిద్రపోవడానికి, నిద్ర వచ్చేస్తా ఉందంట. వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకున్నాడు ఫోన్, దాంతో చూసుకుంటా పడుకునేస్తాడు అనమాట. వాడు పడుకునేసాడే అనుకోండి, మళ్ళీ ఎత్తుకుని వెళ్ళాలి కదా, అందుకని పడుకోవద్దురా ఫోన్ చూసుకుంటా ఉండు, వెళ్ళిపోదాము అనేసి అంటూ ఉండింది. అంతే, ఇంకా అక్కడ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా ఎంజాయ్ చేసాము. అందరం ఉన్నాం కదా, అందరం ఒకే దగ్గర కూర్చొని అలా ఇంట్లో కూర్చొని తిన్నట్టే ఉంటుంది కదా, అలా తింటా ఉంటే. సో చాలా బాగా అనిపించింది. ఇంకా హారిక డ్రెస్ చాలా బాగుంది కదా, మీరు చెప్పడం మర్చిపోయాను. ఇంకా మోహన డ్రెస్ కూడా భలే నచ్చింది నాకు. బ్లాక్ కాబట్టి, నాకు బ్లాక్ ఫేవరెట్ కాబట్టి బ్లాక్ ఎలా ఉన్నాక నచ్చేస్తుంది. బ్లాక్ అది ఏమంటే మోహన బర్త్డేకి నేను మోహనాకి తీసుకున్నాను చెప్పాను కదా, ఆ డ్రెస్ అనమాట వేసుకుంది. చాలా బాగా అనిపించింది. అంతే, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది. సో మేము ఇంకా 12 అవుతుందేమో అనుకున్నాము, ఎలాగో 11 అయింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి. బాయ్ హారిక. బాయ్ సాగర్. బాయ్ సాగర్. బాయ్ హారిక. బాయ్ హారిక. బాయ్ సాగర్ మామ.
ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేయకపోతే రెడీకి నిద్ర రాదు, అందుకే గిఫ్ట్స్ అంటానే ఉంది. ఇదిలో ఏమి ఇచ్చావు? వాడికే తెలియదు ఏమి ఇచ్చాను. కూర్చో శిరీష. ఏం అది ఫీజు గారిదా? చాక్లెట్స్. వాడికే తెలియదు. గబగబా తీయండి నా టైం అయిపోయింది, బజ్జో వద్దు అందరం. మళ్ళీ చూసుకుందిలే నెక్స్ట్. అన్ని చిన్నగా ఉండేటివన్నీ తీసేయి. మనం ఏం చేసి రావట్లా. తీ అయిపోయింది, నువ్వు లేవు ఏం చేసేది. ఇట్స్ ఓకే బేబీ అని చెప్పేసి మనం చూపి లాంటిదా? కడియం కదా. ఒరే నాది తీరా లాస్ట్. సరే ఇది అయిపోయింది కదా ఫిజ్ ఫస్ట్. ఉంది కదా నీకు అట్లాంటిది. అన్నీ అనుకుంటుంది. చెప్పు. దాన్ని కప్ కేక్స్ చేసుకోవచ్చు అనేది తీసుకొచ్చి ఉంటుంది. అది లేదు కేక్. డేటా కానీరా. ఫిజు నువ్వు కొంచెం జరుగు. ఫిజు వీడియోలో కనిపించట్లేదు. ఫిజు కొంచెం జరుగు. సరే వదిలేము. కానీ ఇవి బొబ్బా ఉంటే లేసి గబగబా లేసి జంప్ చేసి హగ్ చేసి. అవునవును. ఏదో చూపించరా అట్లా తిప్పి. రూపో నిద్ర వస్తుందిరా పాపం, కానీ అండిరా నువ్వు వాడి అదే ఎన్ని అమ్మలు పెద్దమ్మదంట వాడు చెప్పడం. కొంచెం లావుగా ఏమైందిరా?
అట్లా వేసుకుంటే ఇప్పుడు ఆ డ్రెస్ పైన ఊరికి అట్లా కనిపిస్తుంది ఏందో ఏమోనా వాడికి అది కొద్దిగా అట్లా బాగుందా ఫిజ్ ఆ టూలో చేయాలంట ఆ టూతో సరే అమ్మయ్య గిఫ్ట్స్ అయిపోయాయి. ఆంటీకి కూడా బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చాము. ఆంటీ బూచమ్మ వైద్య తింటా ఉన్నారు. అందరం ఏమైనా టయర్డ్ అయిపోయాము, నిద్ర వచ్చేస్తా ఉంది. నాకు కూడా వీడియో తీసేదానికి అసలు ఓపికనే లేదు, అలా ఉండింది. పాప రూపోడు అయితే తూగుతా ఉన్నాడు. డిజిటల్ రది అంతే. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. ఎందుకు వ్లాగ్ నచ్చింది అనుకు నచ్చి లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.